క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, అవమానములకు బదులుగా ఆనందము పొందుతారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన పునరుద్ధరణ వాగ్దానం. మన జీవితంలో వచ్చిన అవమానాలు, నష్టాలు, బాధలు దేవుడు మరచిపోడు. ఆయన వాటిని రెట్టింపు ఘనతగా మార్చగలిగినటువంటి సమర్థుడు. చాలాసార్లు మనం మన జీవితాల్లో అవమానాన్ని ఎదుర్కొంటూ ఉంటాం. మన మాటలు వినబడకపోవచ్చు, మన ప్రయత్నాలు గుర్తించబడకపోవచ్చు, మనం తక్కువగా చూడబడవచ్చు. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను నీ అవమానాన్ని ఘనతగా మార్చేదను అంటూ ఉన్నాడు. చాలామంది చేయనటువంటి తప్పులకు అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే దేవుడు మనకు జరిగినటువంటి అవమానాన్ని మర్చిపోడు. మన జీవితంలో వచ్చిన ప్రతి అవమానం దేవుని దృష్టికి దూరం కాదు. మనం కన్నీళ్లు పెట్టిన ప్రతి సందర్భము ఆయనకు తెలుసు. యోసేపు తన సోదరుల చేత అవమానించబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు. కానీ దేవుడు అతని అవమానాన్ని ఘనతగా మార్చి యోసేపును ఐగుప్తు దేశానికి అధిపతిగా నిలబెట్టాడు. దేవుడు గుర్తించినటువంటి అవమానం ఎప్పుడూ కూడా ఘనతగా మారుతుంది. దేవుడు మనకు రెట్టింపు ఘనతనిస్తాడు. దేవుని ఆశీర్వాదము సాధారణం కాదు, అది రెట్టింపు ఘనత. అంటే మనం కోల్పోయిన దానికంటే కూడా ఎక్కువగా దేవుడు మనకు ఇస్తాడు. యోబు జీవితాన్ని చూస్తే యోబు అన్నీ కోల్పోయాడు, కానీ దేవుడు యోబుకు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇది దేవుని స్వభావం. తిరిగి ఇవ్వడమే కాదు, అధికంగా ఇవ్వగలడు. మనము ఆయన మీద నమ్మకము, విశ్వాసం ఉంచినప్పుడు ఇవన్నీ కూడా మనము సొంతం చేసుకుంటాం. దేవుని పునరుద్ధరణ ఎప్పుడు మన నష్టాన్ని మించిపోతుంది అంటే దేవుడు అవమానాన్ని ఆనందంగా మారుస్తాడు. ఈ యొక్క వచనం మనకు చెప్తుంది, అవమానానికి బదులుగా ఆనందం. అంటే దేవుడు మన కన్నీళ్లను చిరునవ్వులుగా మార్చగలడు. దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది. దావీదు గొర్రెల కాపరిగా తక్కువగా చూడబడ్డాడు, కానీ దేవుడు దావీదును ఇశ్రాయేలు రాజుగా నిలబెట్టాడు. ఆయన యొక్క అవమానాన్ని ఆనందంగా మార్చింది. దేవుడు తాకిన చోట కన్నీళ్లు ఆనందంగా మారుతాయి. మనం ఎలా జీవించాలి? ఇవన్నీ మన జీవితంలో జరగాలి అంటే మనం ఎలా జీవించాలి అంటే ఈ యొక్క వాగ్దానం ఎలా పొందుకోవాలి అంటే మనము దేవునిపై నమ్మకంతో జీవించాలి. అవమానంలో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. నిరాశలో కూడా దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థనను విడిచిపెట్టకూడదు. దేవుని సమయానికి ఎదురు చూడాలి. క్షమించగలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని పట్టుకుని నిలబడాలి. అప్పుడే ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. ప్రియులారా, మీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన జీవితం ఇప్పుడు అవమానకరంగా కనిపించవచ్చేమో, కానీ దేవుని చేతిలో అది ఘనతగా మారుతుంది. ఆయన సమయం వచ్చినప్పుడు మన కన్నీళ్లను ఆనందంగా మారుస్తాడు, మన అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నిరాశ చెందవద్దు, దేవునిపై నమ్మకం కోల్పోవద్దు. ఆయన మీ జీవితాన్ని రెట్టింపు ఘనతతో ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన మీద విశ్వాసం ఉంచు. ప్రతినిత్యము ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండాలని మీ అందరికీ ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, మరి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానంటూ ఉన్నావు ప్రభువా. అయా ఇదిగో తండ్రి, మరి ఈ యొక్క వచన భాగాన్ని తండ్రి ఏ బిడ్డైతే వాక్యాన్ని విన్నారో తండ్రి, ఎవరైతే ఇలాంటి అవమానకరమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో వారందరినీ విడిపించి ఘనతకు వారిని అర్హులుగా చేసి తండ్రి, వారి అవమానాన్ని కొట్టివేసి ఘనతగా మార్చి, వారి నిందలను కొట్టివేసి ఘనతలను మీరు అనుగ్రహించండి ప్రభువా. ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడే వారు తల ఎత్తుకుని జీవించే బిడ్డలుగా మీరు చేయమని, సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.